నమస్తే, వెల్కమ్ టు లివో. చావా యాక్చువల్గా పుష్పకి ధీటుగా రావాల్సినటువంటి సినిమా కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఫిబ్రవరి 14వ తారీఖున రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, చావా నిజంగానే శివాజీ ఛత్రపతి ఎలాంటి పోరాట యోధుడు అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అదే గాథకు సంబంధించి తన కొడుకైనటువంటి యొక్క చావాకు సంబంధించినటువంటి సినిమా ఇప్పుడు రాబోతుంది. సో సినిమాలో ఎవరు నటిస్తున్నారు, ఏంటి సినిమా ప్రత్యేకతలు అంటే ఏం చెప్తారు? నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది. ఖచ్చితంగా ట్రైలర్ చూస్తే మాత్రం సినిమా గూస్ బంప్సే అని అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగులో రిలీజ్ అవుతున్నట్టు లేదు, హిందీ ట్రైలర్ మాత్రం నిన్న రిలీజ్ అయింది. బహుశా తెలుగు రైట్స్ ఎవరికైనా ఇస్తే దాన్ని డబ్ చేసుకుని కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే గ్యాప్ సరిపోతుంది అనుకోవాల 14 సరిపోతుంది డబ్ చేసుకోవడానికి. నేను అనుకోవడం ఎవరో ఒకళ్ళు ఈ పాటి తీసుకుంటారు. ఎందుకంటే భారీ అంచనాలు ఉన్న సినిమా. ఎందుకంటే పుష్పకే పోటీ అని అప్పట్లో మనం ఫీల్ అయ్యి డిస్కషన్ కూడా చేసాం. చావా వస్తే పరిస్థితి ఏంటని మనం అనుకున్నాం. ఛత్రపతి శివాజీ మరాఠాలకి మరాఠా యోధుడి కింద మనం చెప్తాం. బాంబే వెళ్తే ఆ సిఎస్టీ రైల్వే స్టేషన్ అని ఉంటుంది. కాబట్టి ఆ ఛత్రపతి శివాజీ అంత యోధుడు. ఆయన కొడుకు సంభాజీ మహారాజు పెద్ద కుమారుడు. అతని జీవిత చరిత్రే ఈ చావా అనే సినిమా. మెయిన్ ఏంటంటే అతను ఔరంగజేబు, మొఘల్ చక్రవర్తి ఎవరైతే ఔరంగజేబు ఉన్నాడో ఔరంగజేబుని ఎదిరించడంలో చాలా ధీటుగా పోరాడాడు. ఇతను చాలా హింస పెట్టారు. సింహంతో పోరాడే సన్నివేశాలు కూడా మనం ట్రైలర్లో చూసాం. ఆ సింహాన్ని చీల్చేయటం అనే సన్నివేశాలు చాలా హైలైట్గా ఈ సినిమాలో కనిపిస్తున్నాయి. ట్రైలర్ చూస్తే అది సింహంతో పోరాడే సన్నివేశాలు అనేవి, అతని మీద సింహాన్ని వదలటం అనేది జరిగి ఉంటుంది. బహుశా ఔరంగజేబు పాత్రని అక్షయ్ ఖన్నా పోషించారు. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే గతంలో కొన్ని బాలీవుడ్ సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఎపిక్ సినిమాలు, అవి తెలుగులో రిలీజ్ అయ్యి కూడా మంచి పేరుని తీసుకొచ్చాయి. అదేవిధంగా చూసుకుంటే బాజీరావ్ మస్తానీ కావచ్చు, పద్మావతి కావచ్చు, ఇలాంటి సినిమాలు మనం చూసాం. సో అదే కోవలో ఇప్పుడు ఈ చావా సినిమా చూడాలా అంటే ఏమంటారు? ఖచ్చితంగా ఇందులో ఏంటంటే ఇప్పుడు వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచించడంలో సంభాజీ మహారాజుకి తోడుగా ఉన్న పాత్ర యేసుబాయ్ పాత్ర. ఇది రష్మిక మందన్నకి మాత్రం మంచి పేరు తెచ్చే పాత్ర అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాకా రష్మిక చేసిన పాత్రలన్నీ ఒక కోవలోకి వస్తాయి. ఈ పాత్ర ఎందుకంటే నటనకు అవకాశం ఉన్న పాత్ర. మరి ఆ రష్మిక మందన్న పాత్ర ఈ సినిమాకి హైలైట్ చెప్తుంది. యేసుబాయ్ పాత్ర ఎందుకంటే సంభాజీ మహారాజుని ఔరంగజేబు చంపేస్తాడు. సినిమాలో చంపడం వరకు చూపించారా అనేది, మరి చనిపోతే ఒక విధంగా చెప్పాలంటే యోధుడు కాబట్టి బహుశా చూపించి ఉండొచ్చు. లేదా స్టార్టింగ్లోనే అతను మొక్కలుగా చేసి నదిలో పారేసిన సన్నివేశాలు చూపించి అక్కడి నుంచి కథ మొదలుపెట్టి ఉండొచ్చు. ఎందుకంటే అతని మీద ప్రేమతో ఆ మరాఠాలు వాళ్ళు ఆ మొక్కలన్నీ ఏరుకొచ్చి అంత్యక్రియలు చేశారని కూడా చెప్తూ ఉంటారు. అంటే అంతటి యోధుడిగా సంభాజీ మహారాజుని చెప్తూ ఉంటారు. మరి ఆ సంభాజీ మహారాజుగా విక్కీ కౌశల్ నటన అనేది ఈ సినిమాకు ఒక హైలైటు. అలాగే ఔరంగజేబు పాత్ర, ఎందుకంటే అప్పుడు ముస్లింల దండయాత్రలో ఆలయాల ధ్వంసాలు జరిగినాయి తెలుసు. ఔరంగజేబు అనే వ్యక్తి మరి మొఘల సామ్రాజ్యం నుంచి వచ్చి మరి మరాఠాలని కబ్జా చేయడానికి చేసిన ప్రయత్నాలు కానీ అవన్నీ కూడా మనం ఈ సినిమాలో చూపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే గతంలో ఇలాంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో, బాజీరావ్ మస్తానీ కావచ్చు, పద్మావతి కావచ్చు, ఈ సినిమాలు రిలీజ్ అయ్యేటానికి ఖచ్చితంగా ఏదో ఒక అంశం మీద ఈ రిలీజ్ లాపండి అన్నట్టుగా చూస్తున్నాం. అయితే ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఛత్రపతి శివాజీ కొడుకు సంబంధించిన గాథ, అది కాక ఏదైతే ఔరంగజేబులకు సంబంధించి ఏదైతే గుళ్ళు కావచ్చు, గోపురాలు కావచ్చు, వీటన్ని విధ్వంసం చేశారు. సో ఈ టైంలో ఈ సినిమా రావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? నిజంగా ఈ సినిమా రిలీజ్ టైంలో ముస్లిమ్స్ కానీ లేదంటే మిగతా మత సామరస్యాలకి విఘాతం కలిగే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు కొన్ని సన్నివేశాలు, వివాదాస్పదమైన సన్నివేశాల్లో నేను అనుకోవడం కట్ చేసి ఉంటారేమో అనుకుంటున్నా, లేదా పెట్టుండొచ్చు. ఎందుకంటే ఏదో వివాదం ఉంటే తప్ప సినిమా హైలైట్ కావట్లేదు ఇవాళ. కాబట్టి ఔరంగజేబు అనే వ్యక్తి ఎంత మూర్ఖంగా వ్యవహరించడం అనేది అందరికీ తెలుసు. కాబట్టి ముస్లింలు కూడా హర్షించరు. ఔరంగజేబు చేసే చర్యలను ఎవరు హర్షించరు కూడా. చరిత్రే ఒప్పుకున్న సత్యం కాబట్టి ఔరంగజేబు పాత్ర మరి ఒక హీరోగా చేసిన అక్షయ్ ఖన్నానే ఆ పాత్ర కూడా పోషించాడు. అంటే ఔరంగజేబు చేసింది న్యాయమని వాడు కనిపించి ఉండొచ్చు, కానీ ఏది అన్యాయం ఏది న్యాయం అనేది జనానికి తెలుసుకుంటారు. కాకపోతే మరి ఛత్రపతి శివాజీ ఎంత పోరాట యోధుడో, ఎంతటి ఆరాధనీయుడో మరాఠా యోధులకి, మరాఠా ప్రజలకు కానీ అందరికీ తెలిసిందే. అలాంటి ఛత్రపతి కొడుకుగా వచ్చి మరి సింహంలా పోరాటం అనేది సంభాజీ మహారాజ్ చేసాడంటారు. మరి ఆ పోరాట పటిమ అనేది మనకి సినిమా రూపంలో చూడబోతున్నాం. మనకు తెలియదు కాబట్టి పూర్తిగా అతను బంధించినప్పుడు కానీ, అతని మీద చేసిన ప్రయోగాలు కానీ, వాటిని ఇతను తిప్పికొట్టడం కానీ ఇవన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయని చెప్తున్నారు. అయితే గతంలో బాజీరావ్ మస్తానీలో కూడా మనం
అత్యంత అధికంగా దాని గ్రాండియర్ చూసాం. ఇప్పుడు ట్రైలర్లో ఆ గ్రాండియర్ కనిపిస్తుందా లేదా, ఇప్పుడు నిజంగా వచ్చే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందా లేదా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా క్వాలిటీగా చేసుకొచ్చారు. ఎందుకంటే నిన్న వచ్చిన ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా సింహంతో పోరాడే సన్నివేశాలు కూడా విఎఫ్ఎక్స్ వర్క్ అది. ఇవాళ అట్లా చేయరు కాబట్టి ఆ అద్భుతంగా వచ్చింది ఆ సన్నివేశం కూడా. ముక్కలుగా చీల్ చేస్తాడు అనేది ఆ సన్నివేశంలో కనిపిస్తుంది. అందుకనే చావా అనే దీని టైటిల్ కూడా యాప్ట్గా పెట్టుకున్నారు వాళ్ళు. పుష్ప 2 రిలీజ్ టైంలోనే అది రాకుండా ఉంటే బెటర్ అని ఆలోచించారు ఒక టైంలో. ఆ టైంలో వచ్చి ఉంటే వేరుగా ఉండేది. ఖచ్చితంగా పుష్ప స్థాయిలోనే ఈ చావా ఫలితాన్ని చూపిస్తుందా లేదా అనేది తెలియాలంటే ఫిబ్రవరి 14 వరకు మనం ఆగాలి. ఫిబ్రవరి 14ని డేట్ ఇచ్చారు ఈ సినిమా విడుదలకి. సో మొత్తానికి అంచనాలు ఎలా ఉన్నాయి? తెలుగులో కూడా ఒక 70 వస్తే, ఇప్పుడు ఫిబ్రవరిలో అంత పెద్ద సినిమాలు కూడా తెలుగులో లేవు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా మంచి సినిమాని ఆదరిస్తూ వస్తున్నారు. సో చావాకి ఆదరణ తెలుగులో ఉంటుందా లేదా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉండొచ్చు. తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ సినిమా మీద హోప్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తెలుగులో ఉంటేనే అందరూ చూస్తారు. మళ్ళీ దీని ఇట్లాంటి సినిమా ఎప్పుడో డబ్ చేసి రిలీజ్ చేయడం కాకుండా ఒకేసారి ప్యారలల్గా డబ్ అయ్యి వస్తే మాత్రం మంచి ఆదరణ ఉంటుంది. ఎందుకంటే పొన్నియిన్ సెల్వన్ కూడా మనకు చూసాము, అది కూడా చారిత్రక కథాంశమే కాబట్టి అది 2 పార్ట్లుగా వచ్చినా చూశారు. అంటే సినిమాలో కంటెంట్ ఉంటే తెలుగులో ఉంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా డబ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రష్మిక మందన్న ఉంది కాబట్టి రష్మిక కోసమైనా సరే డబ్ చేస్తారు. ఎందుకంటే రష్మికకి తెలుగులో క్రేజ్ ఉంది కాబట్టి ఆ పాత్ర యేసుబాయ్ పాత్ర. అదే సౌత్ మొత్తం కూడా రష్మిక కోసం చూస్తే బాలీవుడ్ అంతా కూడా విక్కీ కౌశల్ కోసం చూస్తారు అనుకోవచ్చు. కాబట్టి ఈ క్రేజీ ఏంటంటే విక్కీ కౌశల్, రష్మిక ఈ 2 పాత్రలు, సంభాజీ మహారాజు, యేసుబాయ్ పాత్ర, ఈ 2 పాత్రలు ఈ సినిమాకి హైలైట్ అండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించాలని అయితే కోరుకుందాం. నమస్తే.